ఏపీ మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం మంత్రి లోకేష్ ఇవాళ రాత్రే ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ జరపనున్న ఈ సమావేశం పూర్తిగా మర్యాదపూర్వక భేటీ అని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ప్రధానితో సమావేశం ముగిసిన వెంటనే మంత్రి లోకేష్ తిరిగి రాష్ట్రానికి పయనం కానున్నారు. రేపు మధ్యాహ్నానికల్లా ఆయన రాష్ట్రానికి చేరుకుంటారని సమాచారం. అనంతరం ఆయన నేరుగా అమరావతిలో జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఫారెస్ట్ బీట్ పరిధిలో ఘర్షణ చోటు చేసుకుంది. ఫారెస్ట్ ఆఫీసర్ విజయలక్ష్మిపై గుర్తుకోయలు దాడికి పాల్పడ్డారు. ఫారెస్ట్ భూముల్లో పోడు వ్యవసాయంను అడ్డుకున్నందుకు దాడి జరిగిందని తెలిపారు. గ్రామానికి చెందిన వ్యక్తి వారిని రచ్చగొట్టి తమపై ఉసిగొల్పినట్లు విజయలక్ష్మి ఆరోపించారు. పలుమార్లు హెచ్చరించినా ఆపకుండా వ్యవసాయం చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో అక్రమ వ్యవసాయాన్ని అడ్డుకున్నందుకు ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఆఫీసర్ విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. వాళ్ళకి అప్పుడు 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళు. సరే పీకండి, మొత్తం పీకండి. సరే గుర్తుకోవాలకు సపోర్ట్ మీరు ఉన్నారు కదా, పోలీస్ స్టేషన్ లో మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. సరే మొత్తం చేయని మొత్తం పీకండి. పోలీస్ స్టేషన్ లో గుర్తుకోవాలకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారో ఇక్కడ నుంచి మేము అందరినీ వాళ్ళందరినీ పంపిస్తాం. సరే గుర్తుకోవాలందరినీ పంపిస్తాం. ఈ దేశంలో మనం ఎక్కడైనా బతకొచ్చు మేడం. ఓన్లీ ఛత్తీస్గఢ్ బతకాలని లేదు, రూల్ లేదు. పోడు ఎందుకు చేస్తారు వాళ్ళు? అవును, వాళ్ళు 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు మేడం. ఎందుకు? అవును, వాళ్ళకి అప్పుడు రేషన్ కార్డు లేవు కాబట్టి పట్టాలు ఇవ్వలేదు. వాళ్ళకి అప్పుడు 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళు. ఈ ఎఫ్సిసి పాయింట్ వచ్చిన ప్లేస్లో మేము మొక్కలు నాటే కార్యక్రమంలో ఆ ప్లేస్కి ఈ మడి సీతారాములు వాళ్ళ కొడుకు మడి ప్రవీణ్ అనే వ్యక్తి వచ్చి మా మీద దురుసుగా ప్రవర్తించారు. తర్వాతకి మేము వాళ్ళకి చెప్పాము, ఈ విధంగా గుత్తికోయలు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ విధంగా అక్రమంగా అడవిని నరకకూడదని మేము వాళ్ళకి హెచ్చరించాము. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ కొంతమంది ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఆ ప్లేస్కి మా మీదకి దాడి చేయడానికి వాళ్ళని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాతకి ఆమె నా మీదకి దాడి చేసి నా మీదకి రాయి తీసుకొని దాడి చేసి ఆ పైన నన్ను జుట్టుపట్టి లాగిపోయింది. ఆ టైంలో నేను ఆమె మీద నుంచి నేను రక్షించుకొని నేను అక్కడి నుంచి వచ్చేసాను. వచ్చిన తర్వాతకి వాళ్ళ మీద అక్కడ ఉన్న ఆడవాళ్ళందరి మీద కూడా నేను వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మేము ఆఫీస్లో కూడా ఒక రిపోర్టు చేసాము రేంజర్ సార్కి. ఈ ఎఫ్సిసి పాయింట్
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపురం శివారులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహం పక్కన పురుగుల మందు డబ్బా కనిపించడంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడు ప్రకాశం జిల్లా ఎర్రగుంట్లపాలెం మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. భార్య దీపికతో గొడవపడి గత నెల 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు ముగ్గురు పిల్లలతో ఇంటి నుండి బైక్పై బయలుదేరినట్లు సమాచారం. పెద్ద కుమార్తె మోక్షిత, చిన్న కుమార్తె వర్షిని, కుమారుడు శివధర్మలతో బయలుదేరిన ఆయన నిన్న విగతజీవిగా మృతదేహం లభించగా ముగ్గురు పిల్లల ఆచూకీ ఇంకా తెలియలేదని పోలీసులు స్పష్టం చేశారు. 3 రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లా దిండి ప్రాజెక్టు పరిసరాల్లో పిల్లలతో కలిసి తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇవాళ ఉప్పునూతల సమీపంలో 2 చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. పూర్తిగా దహనమైన స్థితిలో మృతదేహాలు లభించాయని మృతులు వర్షిని, శివధర్మగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారులను తండ్రి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో పెద్దాపూర్ వద్ద తండ్రి వెంకటేశ్వర్లు మృతదేహం కూడా లభించింది. ఆయన పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పెద్ద కుమార్తె మోక్షిత ఇంకా కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.